నమస్కారం. నా పేరు మణి. నేను యూకేకి మాస్టర్స్ చేయడానికొచ్చాను. మాస్టర్స్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్‌లో వర్క్ చేస్తున్నప్పుడు అంకుల్‌ని అండ్ అపర్ణక్కని కలిసాను. అది ఎలా అంటే వాళ్ళు నార్మల్‌గా గ్రోసరీ షాపింగ్‌కని వచ్చారు. గ్రోసరీ షాపింగ్‌కని వచ్చినప్పుడు వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే మీరు తెలుగా అని అడిగాను. అట్లా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అంకుల్ నన్ను వాళ్ళ ఇంటి దగ్గర నర్సింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత నేను నర్సింగ్ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ జాబ్ చేయడానికి జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఏం ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి తెలుసుకోగలిగాను. ఐయామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. ఆ తర్వాత నేను ఇండియా వెళ్ళాల్సిన సిట్యుయేషన్ వచ్చి మాస్టర్స్ అయిపోయి ఇండియా వెళ్ళాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు అంకుల్ వాళ్ళు నేను మళ్ళీ రిటర్న్ చేసే సిట్యుయేషన్‌లో ఉన్నానో లేదో అని ఆలోచించకుండా నాకు ఎగ్జామ్స్‌కి అమౌంట్ ఇచ్చారు. ఐయామ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ థాట్. ఆ తర్వాత నేను ఇండియా ఎళ్లి ఎగ్జామ్స్ రాసి నేనిక్కడికొచ్చాను మళ్ళీ జాబ్‌తో. ఇప్పుడు నేనొచ్చి దగ్గర దగ్గర 5 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నేను రాయల్ లివర్‌పూల్ హాస్పిటల్‌లో డిప్యూటీ వార్డ్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. నా ప్రొఫెషన్ పరంగా మొత్తం హెల్ప్ చేసింది అంకుల్ వాళ్ళే. హెల్ప్ చేసి నేనిక్కడ సెటిల్ అవ్వడానికి ఐ మీన్ లైక్ ఎలా అంటే నాకు ఆ రోజు అంకుల్ వాళ్ళు గనక తీసుకెళ్ళి నర్సింగ్ జాబ్ చేసిన వాళ్ళతో మాట్లాడించకపోయుంటే నాకు ప్రాసెస్ అనేది తెలిసేది కాదు. సో, నేను ఎప్పుడూ అంకుల్‌కి అండ్ అపర్ణక్కకి ఈ విషయంలో రుణపడి ఉంటాను. థాంక్ యూ. హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కళ్యాణ్ అండి. 2020 సంవత్సరం కోవిడ్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే అండి. ఆ టైంలో కానూరి ఆనంద్ కుమారి ట్రస్ట్ ఫౌండర్ శ్రీ రామచంద్రరావు గారు మా కాలేజ్ ఫీ కట్టారండి. వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. అదృష్టవశాత్తు రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో ర్యాంక్ సంపాదించి నేను ట్రెజరీ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Hi, I'm Vamshi Pedapudi, and I sincerely thank Kanuri Anandakumari Memorial and Charitable Trust for your generous support. Coming from a middle class family, your help means a lot to me. The laptop and scholarship have empowered my learning and growth. Your kindness has inspired me to work harder and aim higher. Right now, I'm working as a developer in a MNC. I would like to thank each and every trust member, and I will make you proud. హాయ్, నా పేరు సురేంద్ర. నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో 3వ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాను. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. మా తల్లిదండ్రులు రోజు కూలి పని చేస్తారు. నా ఈ మెడికల్ జర్నీలో టెక్స్ట్ బుక్స్ చాలా అవసరమైనవి అండ్ అవి చాలా ఖరీదైనవి. నా చదువులకు అవసరమైన టెక్స్ట్ బుక్స్ కోసం ఈ ట్రస్ట్ అందజేసిన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల నేను మంచి జ్ఞానాన్ని పొందాను. అలాగే నా సెకండరీ ఎంబీబీఎస్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మాలాంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ ట్రస్ట్ చేస్తున్న సేవలు చాలా విలువైనవి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామచంద్రారావు గారికి అలాగే ట్రస్ట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వరకు నేను ఇక్కడ మాస్టర్స్ చేయడానికి యూకే వచ్చాను. వచ్చినప్పుడు నా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు అంకుల్ దగ్గర తీసుకొని చాలా హెల్ప్ చేశారు. ఫినాన్షియల్గా, ఎమోషనల్గా నాకు ఎవ్రీ వీక్ ఫోన్ చేస్తూ ఎలా ఉన్నావు ఏంటి అని అడిగి ఇప్పుడు నేను జాబ్ తెచ్చుకొని యూకేలో సెట్ అయ్యాను. నేను ఇంత సెట్ అయ్యానంటే అంకుల్ చాలా సపోర్ట్ చేస్తేనే నేను ఇంత దూరం వచ్చాను. అంకుల్ నాకే కాదు చాలా మందికి ఎవరైతే నీడ్గా ఉన్నారో వాళ్ళు చూసి హెల్ప్ చేస్తున్నారు. ఇలాంటి మంచి మనసు చాలా తక్కువ మందికి వస్తుంది. నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఉంటాను అంకుల్ చేసిన హెల్ప్కి. దేవుడికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుంటాను అంకుల్ లాంటి మంచి వాళ్ళని నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను దేవుడికి ప్రేయర్ చేస్తాను. థ్యాంక్ యూ. సో నా పేరు కళ్యాణ్ రాజేష్. నేను విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాను. సో నేను బీటెక్ చదువుకున్నప్పుడు 2012-2016 బ్యాచ్. సో ఈస్ట్ గోదావరి కాకినాడ దగ్గర వాలంటీర్ టైప్ కాలేజ్ చదువుతున్నాను. సో బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో అదే టైంలో ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అని అనుకుంటున్న టైంలో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి ఒక నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటాయి. అందులో నేను ఎన్ఎస్ఎస్ కంటిన్యూ చేయడానికి ఉన్నప్పుడు నేషనల్ లెవెల్ పిఆర్టీసీ క్యాంప్ రాజమండ్రి వెళ్ళాను. సో అక్కడ గణేష్ అని ఒక ఫ్రెండ్ లైక్ ఇలా నా ఫైనాన్షియల్ పొజిషన్ గురించి చెప్తున్నప్పుడు లైక్ ఇలా నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అప్లై చేశాను. లైక్
కాలేజ్ యొక్క సోషల్ రియంబర్స్మెంట్ ఫీజు రావడానికి ఏదైనా స్కాలర్షిప్ ఉంటే ఆ టైంలో నాకు కానూరి ఆనందకుమార్ ట్రస్ట్ గురించి చెప్పాడు. సో ఈ చెప్పిన తర్వాత ఫస్ట్ నేను ఆ రోజు జస్ట్ ఒక ఫార్మల్ ఈమెయిల్ పెట్టాను, లైక్ ఇలాగా ఎడ్యుకేషన్ లో నా పర్సెంటేజ్ సర్టిఫికేట్స్ నాకు బీటెక్ ఫస్ట్ ఇయర్ యొక్క సెమిస్టర్ రిమోట్స్ పెట్టగానే నెక్స్ట్ ఇమీడియట్ గా నాకు ఒక మెయిల్ వచ్చింది. సో లైక్ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో నీ కాలేజ్ లో ఒక అటెస్టెడ్ కాపీ సబ్మిట్ చేయమని. సబ్మిట్ చేయడం ఇమీడియట్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా నాకు అమౌంట్ అనేది స్కాలర్షిప్ శాంక్షన్ అయింది. సో ఇమీడియట్ షాక్ అయ్యింది, ఏంటి అసలు ఇంత విత్ ఇన్ సెకండ్స్ లో ఎవరో తెలియదు, జస్ట్ ఒక మేట్ స్టూడెంట్, అంటే నాట్ లేట్ అన్నట్టే కాదు, ఆ హెల్ప్ ఏదైతే ఉందో ఇమీడియట్ గా ఆ టైంలో. సో హెల్ప్ ఎప్పుడు చేసినా హెల్ప్ అనేది కాదు, బట్ పీక్ టైంలో ఎవరికైతే నీడ్ అనుకుంటారో ఆ టైంలో, అదే టైంలో మాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు. అదే టైంలో నాకు సెమిస్టర్ లో క్లాస్ ఫస్ట్ వచ్చాను 80% లో. నెక్స్ట్ ఇమీడియట్ గా నెక్స్ట్ ఇయర్ మేము కూడా మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ కూడా ఫైనాన్షియల్ గా మళ్ళీ అదే స్కాలర్షిప్ నాకు ట్రస్ట్ నుంచి వచ్చింది. సో నేను ఇప్పుడు 2014-15 ఇయర్స్ స్కాలర్షిప్ తీసుకున్నాను. సో 2016 కంప్లీట్ అయిపోయింది, 2018 ఎంటెక్ కంప్లీట్ చేశాను. నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అమెజాన్ సో యాజ్ ఎ ప్రొడక్ట్ సీనియర్ కంప్లైంట్ అసోసియేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో యాజ్ ఆఫ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను సార్ విశాఖపట్నంలో. దీంతో పాటు సైమల్టేనియస్ గా పార్ట్ టైం కింద ఒక ట్యూషన్ సెంటర్ ఇలా ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ కి ట్యూటోరియల్స్ క్లాసెస్ చెప్తూ ఉంటాను సార్. లైక్ 10th క్లాస్ సైన్స్ అని, NCERT క్లాసెస్ అని, అలానే బీటెక్ అండ్ ఎంటెక్ వాళ్ళకి చూడడానికి లైక్ హోమ్ ట్యూషన్స్ అని కోర్స్ వచ్చేసి చెప్తూ ఉన్నాను సార్. మీరు ఎంతో మందికి ఇన్స్పైరింగ్. మాలాంటి అంటే మీరు చేసిన సర్వీస్ లో మేము తీసుకున్న ఈ జర్నీలో ఏంటంటే, నువ్వు ఏదైనా సరే నీకు ఎంత వచ్చినా సరే నీకు చేతనైన వరకు మనం హెల్ప్ చేయాలి. అది ఎవరెవరు నీటిలో ఉంటే వాళ్ళందరూ హెల్ప్ చేస్తే వాళ్ళు ఎప్పుడు నష్టపోలేదు. సో నేను జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అప్పటి మేడం. సో మీరు కంటిన్యూస్ గా కోఆర్డినేట్ చేసుకున్న వాళ్ళు మేము ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాము. సో కంప్లీట్ గా మేము అందరం కూడా ఒక టీం కింద ఒక వాట్సాప్ గ్రూప్ లో మేము క్రియేట్ చేసుకొని మాకు ఇప్పుడు ఎవరైతే రీసెంట్ గా ప్రెసెంట్ స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అవుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి లైక్ నాలానే కొన్ని MNC కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు, కొంతమంది స్టార్ట్అప్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ డిగ్రీ కానివ్వండి బీటెక్ కానివ్వండి, మాకున్న కంపెనీస్ లో 100% రెఫరెన్స్ మన ట్రస్ట్ సపోర్ట్ గా మేము 100% ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గంగవరం రఘువరం రెడ్డి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఆర్ఆర్ స్పెషాలిటీ క్లినిక్ నెల్లూరు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్. నేను MBBS చదువుతున్న రోజుల్లో కానూరి ఆనందకుమారి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దగ్గర నుంచి స్కాలర్షిప్ పొందే అవకాశం లభించింది. ఆ సమయంలో నేను ఫౌండర్ అయినటువంటి మన శ్రీ రామచంద్రరావు సార్ని కలవడం జరిగింది. సార్ని కలిసిన తర్వాత నాకు స్కాలర్షిప్ అందజేయడం జరిగింది. ఆ సమయంలో సార్ ఇచ్చిన స్కాలర్షిప్ నా జీవితంలో ఎంతో ఉపయోగపడింది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి సార్ నాకు చేసిన సహాయం మరవలేదు. సార్ చాలా ధన్యవాదాలు సార్, మీకు మాకు ఇంత సహాయం చేసినందుకు. నాలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ని సార్ తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేస్తున్నందుకు సార్ మీకు చాలా రుణపడి ఉంటాం సార్. మీకు మీరు చేసే నిరంతరమైన సేవలో మేము కూడా భాగం అవ్వాలని ఆర్ఆర్ స్పెషాలిటీ క్లినిక్ని స్థాపించాను. దాని ద్వారా ఎంతోమంది గ్రామ ప్రజలకు ఉచితమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నాం సార్. మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ.